జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మోతి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం. సొంత లాభం కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు. కాంట్రాక్టర్ల వద్ద లాలూచి పడవలసిన అవసరం నాకు లేదు. గతంలో మీరు రోడ్డు భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. మీ ఇంట్లో నుండి మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు. మిమ్మల్ని అలాగే విమర్శించామా? విస్తృతంగా సేవలు చేయడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చాను. మున్సిపల్లో జరుగుతున్న అవినీతి నా దృష్టికి వచ్చిన వెంటనే అధికారులను హెచ్చరించడం జరిగింది. 2014 ఎన్నికల్లో నేను ఓడిపోయిన తర్వాత జీవన్ రెడ్డి సీఎంను కలిసి డబుల్ బెడ్రూమ్ గురించి అడగలేదు. 2018లో కవితమ్మ సహకారంతో సీఎం కేసీఆర్ను ఒప్పించి డబుల్ బెడ్రూమ్ పనులు మొదలయ్యాయి. కాంట్రాక్టర్ పనులు వదిలేసి వెళ్తే మా వియంకుని మిత్రుడు గౌరీశంకర్ అనే కాంట్రాక్టర్కు పనులు అప్పగించడం జరిగింది. కవితమ్మ ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకి వచ్చాను. అలాంటిది ఆమెను ఓడించడానికి ప్రయత్నించానని అబండాలు వేశారు. గత ముఖ్యమంత్రి బిడ్డను ఓడించేంత శక్తి నాకుందా? అలాగని బలహీనుని కాదు. ఆమె ఇంటికి పిలిచి భోజనం పెట్టింది. కేటీఆర్తో కనీసం ఒక టీ కూడా తాకలేదు. ఇంతమంది కాంట్రాక్టర్లు జగిత్యాల పనిచేస్తున్నారు. నరేష్ రావు చేస్తాడు కాంట్రాక్టర్లు. ఇప్పుడైతే కోనసీమ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి ఏళ్ళకెళ్ళి ఇక్కడ చేస్తుండు కదా. వాళ్ళు ఎవరికి పార్ట్నర్లో తెలియదా? తప్పేమున్నది? వ్యాపారాలు చేసుకున్నారు. పదే పదే నన్ను వెతికితే నాకు ఒకసారి ఆశ్చర్యం అనిపిస్తాను. ఆ స్థాయిలో వేరే రాజకీయ నాయకులు రాజకీయాలకు రాకముందు ఏముంటే ఇప్పుడు ఎట్లా ఉన్నది వాళ్ళ జీవనశైలి తెలియదా జగిత్యాల ప్రజలకు? నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చూడు, నా ఇల్లు చూడు, అందుకే అవే పాతాయి. 3-4 దిక్కులకెళ్ళి మొదటి నుంచి బోస్తరు ఉన్నోళ్ళమే విస్తృతంగా సేవలు చేయడానికి వచ్చిన అంటారు. నువ్వే పెద్దలు ఇచ్చినా మరి ఇక్కడ కట్టాం కదా, పక్కన కట్టే కదా కొరుట్ల మట్టి ధర్మపుల్లో. నా వంతుగా ఉన్న అనుభవంతో నిరంతరం పనిచేసుకుంటా ఉంటున్న సందర్భంలో విమర్శలు సద్విమర్శలు ఉండాలి, సూచనలు ఉండాలి. అధికారులు కూడా మాట్లాడకుండా ఉండే విధంగా చూడద్దు. ఇంకో మాట అంటారు, మున్సిపాలిటీలో అవినీతి ఇంతమంది సస్పెండ్ అని. మరి నేను అధికార పార్టీ దిక్కున్నా. నిజంగా నాకేమైనా సంబంధం ఉంటే ఏసీబీ వాళ్ళు వస్తారా? వాళ్ళు సస్పెండ్ అవుతారా? నాకు సంబంధం లేదు కాబట్టి వాళ్ళు జైలుకి అయ్యారు. మీరు ఇట్లా చేస్తున్నా అంటే ఉద్యోగాలు పోతాయి, జైలుకి పోతారు, మందిని ముంచకూడదని చెప్పిన. అలాంటే పోయింది. వాళ్ళు చేస్తున్న అవినీతి నా దృష్టి కూడా వచ్చింది. అలాంటే పోయారు. దాంట్లో నా భాగస్వామ్యం ఉంటే వాళ్ళు జైలుకి ఎట్లా పోతారు? వాళ్ళు ఏం కాబట్టి విజయశేఖర్. కాబట్టి వ్యక్తిగత కక్షలతోటి మా వియంకుడు కాంట్రాక్టర్ బాబు, పెద్ద కాంట్రాక్టర్ మహబూబ్నగర్ జిల్లాలో వాళ్ళు. మరి ఆయన పెద్ద కాంట్రాక్టర్ అయ్యేపటికే 2008లో అన్నవాళ్ళు చైర్మన్ ఉన్నప్పుడు నూకపల్లిల ఇంద్రమీన్లను మొదలుపెట్టి ఎక్కడ ఆగిపోయినాయి కదా. నేను ఓడిపోయినాక ఎన్నడన్నా అప్పుడున్న ముఖ్యమంత్రి దగ్గర పోయి మరి డబల్ బెడ్రూమ్లు అంటారు, నేను 4000 ఆపిన 4000 ఇవ్వని అడిగిండ్రా. ఇట్లున్నదమ్మా ఎట్లా చేయించునంటే ఏమాట కామాట మేడం గారు మళ్ళీ సీఎం గారికి చెప్పి కేసీఆర్ గారికి చెప్పి వాళ్ళ తండ్రి మంజూరు ఇప్పించినాక ఒక కాంట్రాక్టర్ వచ్చాడు 2018లో. ఎవరి శిలాపలకాలు ఎవరి పేరు ఉంది? జీవరెడ్డి గారి పేరే ఉంది, విజయలక్ష్మి గారి పేరే ఉంది, కవితమ్మ పేరు ఉంది, కేటీఆర్ గారి పేరు. 2018లో వచ్చిండు, మొదలు పెట్టిండు, పోయిండు. మళ్ళీ ఎవరైనా మాట్లాడారా దాని గురించి? రకరకాల అభాండాలు మా మీద వారిని ఓడించినారు. వారి ప్రోత్సాహంతో రాజకీయాలు టీఆర్ఎస్ పార్టీలకు వచ్చినాయి. నాకు కులం ఒక్కటి కావచ్చు కానీ పెద్ద సుట్రికం లేదు. టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ తెలియదు. నేను ఎన్నడు కేటీఆర్ గారి దగ్గర ఇప్పటికి కూడా కూర్చొని కాఫీ తాగలే. కేటీఆర్ గారు నాకు ఎన్నడూ కూర్చొని కాఫీ తాగలేదు. కవితమ్మ ఇంత భోజనం పెట్టింది, హరీశ్రావు గారి దగ్గర టిఫిన్ చేసినా కానీ విన్నారా? నాకేం పరిచయం లేదు. కవిత గారు వారే కదా నన్ను తీసుకపోయింది. ఇప్పటికి కూడా చెప్తారు. ఆగిపోయింది. అప్పుడు రకరకాల అభాండాలు వేసింది కవితమ్మను. మేమే ఎమ్మెల్యేలు ఓడగొట్టామని. ఇది కూడా కొడతామని వార్త. అంత శక్తి ఉందా ఒక ముఖ్యమంత్రి బిడ్డకు అడ్డపడే శక్తి? అంత గొప్ప వేదిక మంచిగానే ఉంటుండే. నేనైతే అంత శక్తివంతుని అనుకోను. బలహీనుని కాకపోవచ్చు కానీ బలహీనుని కాదు, కొట్లాడ కావచ్చు, భయపడా, కానీ అట్లా నష్టం చేసేవాళ్ళం కాదు. తర్వాత మేడం మెల్లగా పోయి కలిసి మరి మేడం ఆ కాంట్రాక్ట్ వెళ్ళిపోయాడు, మనం ఎట్లా చేయాలని చేసి రవినాయక్ గారు కలెక్టర్ ఉన్నప్పుడు మా బావగారికి మంచి మిత్రుడైన గౌరీశంకర్ అత్యధిక డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడం వల్ల తనప్పుడు రాష్ట్రంలో ప్రజల కోసం కలిసి పనిచేస్తున్నాం. ఇవాళ కూడా చెప్తున్నాం, ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. బీఆర్ఎస్ నుంచి గెలిచాను, కాంగ్రెస్ తో ప్రభుత్వంతో పనిచేస్తామని చెప్పినాం. ఒక్క కాంట్రాక్టర్ గురించి మాట్లాడతారు. పెద్దోళ్ళు కదా, చిన్నగా చేసుకోవద్దు కదా, వారు పెద్దవారు కదా, సీనియర్ నాయకులు కదా, ఎందుకు చిన్నగా పోతారు? 30 ఏళ్ళకెళ్ళి సాయిరాం కాంట్రాక్టర్